41వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి ఇలా అడుగుతూ ఉన్నాడు. గురుదేవా, సిద్ధయోగి, శ్రీ గురుని అంతటి అవతారమూర్తి యొక్క సాన్నిధ్యం పొందిన భక్తులు మీరు. ఈ గురులీలలు నా హృదయములో జ్ఞానజ్యోతిని వెలిగిస్తూ ఉన్నాయి. నా పూర్వపుణ్యం వలన మీ వంటి మహానుభావుల యొక్క దర్శనం నాకు కలిగింది. మా పూర్వీకులు గురుభక్తులు ఎలా అయ్యారో తెలుసుకోవాలని ఉంది అని ప్రార్థించాడు. అప్పుడు సిద్ధయోగి, నాయనా, పూర్వము శ్రీగురుడు తీర్థాటనం చేస్తూ ఉండగా ఆయన ప్రేమకు పాత్రుడైనటువంటి సాయందేవుడే మీ యొక్క పూర్వీకుడు. శ్రీగురుడు గంధర్వ నగరంలో ఉన్న సంగతి తెలుసుకొని సాయందేవుడు ఎంతో ఆనందించి ఒకనాడు శ్రీవారి దర్శనానికి వచ్చాడు. శ్రీగురుని యొక్క మఠానికి వచ్చి వారిని దర్శించగానే అతనికి రోమాంచితమై కంఠం గద్గదమై కన్నులు ఆనంద బాష్పాలతో నిండి సాష్టాంగ నమస్కారము చేసి తన యొక్క జుట్టుతో స్వామివారి యొక్క పాదాలను తుడిచి ఇలా అన్నాడు. పరమాత్మ, పరంజ్యోతి స్వరూప, మీ లీల ఈ జగమంతా కూడా వ్యాపించిపోయింది. మీరు త్రిమూర్త్యాత్మకులే కాని మానవ మాతృలు కారు. మీ పాదాలు స్మరించినంత మాత్రముననే పాపము నశిస్తుంది. కమండలాన్ని చేత ధరించి ఉన్నటువంటి మీరు సాక్షాత్తు బ్రహ్మదేవులే. మీ కమండలములోని అమృతంతో కూడిన నీటిని భక్తులపై చల్లి ఉద్ధరిస్తున్నారు. మీరు దండమును ధరించి భక్తుల యొక్క పాపాలు పోగొట్టి దుష్టులను సవ్య మార్గములో పెట్టి రక్షిస్తూ ఉన్నారు. మీరు సాక్షాత్తు శివస్వరూపులే. ఎవరి కృప వలన చచ్చినవాడు బ్రతికాడో, గొడ్డు గేద పాలిచ్చిందో, మేడికట్ట మహావృక్షమయ్యిందో, హీనుడు ఉద్ధరింపబడ్డాడో అట్టి మిమ్మల్ని ఎవరు ఎరుగగలరు అని స్తుతించాడు. శ్రీగురుడు ఎంతో సంతోషించి ఆనందంతో సాయందేవుని యొక్క తలపై చేయి ఉంచి, నాయనా, సమారాధనకు సమయం అవుతున్నది, అందరితో నీవు కూడా సంగమానికి వెళ్ళి స్నానం చేసిరా, ప్రసాదం తీసుకుందువు అని చెప్పి అన్నారు. సాయందేవుడు అలాగే చేశాడు. ఆ తర్వాత శ్రీగురుడు సాయందేవుణ్ణి పిలిచి, నాయనా, నీవు ఎక్కడ ఉంటున్నావు? నీ భార్యా పిల్లలు క్షేమమా? మనం చాలా కాలానికి కలుసుకున్నాము అని చెప్పేసి అన్నారు. అప్పుడు సాయందేవుడు, తండ్రి, నీకు తెలియనిదేమున్నది? అంతా క్షేమమే. బిడ్డలు పెద్దవారయ్యారు, భార్యా పిల్లలు ఉత్తర కంచిలో ఉన్నారు, కుటుంబ భారమంతా కూడా పిల్లలు చూసుకుంటున్నారు. నేను మీ దగ్గరే ఉండి మీ సేవ చేసుకుంటకై వచ్చాను. ఆ భాగ్యాన్ని నాకు ప్రసాదించండి అని చెప్పి అన్నాడు. అప్పుడు శ్రీగురుడు, నాయనా, మేము సన్యాసులము. ఒకప్పుడు అడవిలో ఉంటే మరొకప్పుడు ఊరిలో ఉంటూ ఉంటాము. మా సేవ చేసుకోవటం చాలా కష్టం, బాగా ఆలోచించుకో అని చెప్పి అన్నారు. అప్పుడు సాయందేవుడు, స్వామి, మీ శరణుజొచ్చినటువంటి నన్ను, మీ చరణ సేవకు నన్ను దూరం చేయవద్దు. మీరుండగా నాకు భయమేమున్నది? గురు సన్నిధిని చేర్చేటటువంటి పాదాలే పాదాలు, గురు పూజ చేసేటటువంటి చేతులే చేతులు, గురు పాదాలనంటేటటువంటి శిరస్సే శిరస్సు. సకల పురుషార్థములను ప్రసాదించగలిగిన మీ కృప ఉండగా నాకు భయమేమున్నది? మీ చెంతనే ఉండి మీ పాదసేవ చేసుకుంటాను, అనుజ్ఞ ఇవ్వండి అని చెప్పేసి వేడుకున్నాడు. అప్పుడు శ్రీగురుడు, నాయనా, నీ మనస్సులో అంత దృఢభావం ఉంటే అలాగే చేయి అని అంగీకరించారు. ఇలా స్వామివారి యొక్క సన్నిధిలో 3 నెలలు ఉన్న తరువాత ఒకనాడు శ్రీగురుడు సాయంత్రం పూట సాయందేవుణ్ణి తీసుకొని నదీ సంగమానికి వెళ్ళారు. అందరూ స్నానం చేసిన తరువాత మిగతా శిష్యులందరినీ కూడా మఠానికి వెళ్ళిపోమని చెప్పి
సాయం దేవుణ్ణి మాత్రమే అక్కడ ఉండమన్నారు. చీకటి పడింది. అప్పుడు శ్రీగురుడు ఒక అత్యద్భుతమైనటువంటి లీల చేశారు. అదేమిటంటే, చీకటి పడిన క్షణంలోనే అకస్మాత్తుగా పెనుగాలి చెలరేగింది. గాలికి చెట్లు అటు ఇటు ఊగుతూ ఉన్నాయి. కొన్ని చెట్లు విరిగి పడిపోతూ ఉన్నాయి. ఆకాశమంతా కారు మేఘాలు కమ్ముకొని భయంకరంగా ఉరుములు, కన్నులు మిరుమెట్లు గొలిపేటటువంటి కాంతులతో మెరుపులు ఆరంభమయ్యాయి. ఇంతలో కుండపోతగా వర్షం ఆరంభమయ్యింది. సాయం దేవుడు ఆ గాలికి ఎలాగో ఓర్చుకొని తన వంటిపై ఉన్నటువంటి ఉత్తరీయాన్ని తీసి శ్రీగురునిపై కప్పి ఆయనకు గాలి బాధ కలుగకుండా ఉండేందుకు అడ్డుగా నుంచున్నాడు. గాలి వాన ఇలా అర్ధరాత్రి 2వ జాము వరకు కొనసాగాయి. కొద్దిగా గాలి వాన తగ్గిన తరువాత చలిగాలి బాగా ఎక్కువగా వీచసాగింది. అప్పుడు శ్రీగురుడు సాయం దేవునితో, నాయనా సాయం దేవా, మమ్మల్ని చలి ఎక్కువగా బాధిస్తున్నది, గ్రామానికి వెళ్ళి మఠం నుండి అగ్ని తీసుకొనిరా అని చెప్పి అన్నారు. అప్పుడు అతను బయలుదేరుతూ ఉంటే బాటకు అటూ ఇటూ చూసుకోకుండా వెళ్ళి రమ్మని చెప్పారు. సాయం దేవుడు బయలుదేరి ఊరి వైపు నడుస్తూ ఉన్నాడు. రహదారిలో ఎటు చూసినా కానీ మోకాలు లోతు బురదలో కాళ్ళు కూరుకొని పోతూ ఉన్నాయి. ఆ పైన నీటి ప్రవాహము వేగంగా ఉన్నది. కటికి చీకటిలో శ్రీగురుణ్ణే స్మరిస్తూ, చీకటిలో తడుముకుంటూ, మెరుపుల వెలుగులో దారి చూచుకుంటూ మఠం చేరి నిప్పు తీసుకొని తిరిగి బయలుదేరాడు. దారిలో వస్తూ ఉండగా శ్రీగురుడు దారికి అటూ ఇటూ ఎందుకు చూడవద్దన్నారో అనేటటువంటి కుతూహలం ఎక్కువై ఒక్కసారిగా కుడి పక్కకు చూచాడు. భయంకరమైనటువంటి 5 పడగలు కలిగిన నల్లని త్రాచుపాము వస్తూ కనిపించింది. అతడు భయంతో నెమ్మదిగా ఎడమ వైపుకు చూచాడు. ఆ పక్కన ఇంకొక పాము వెంబడిస్తూ కనిపించింది. అతనికి భయంతో గుండెలు ఠారెత్తిపోయాయి. శ్రీగురుని యొక్క నామాన్నే స్మరించుకుంటూ గుండె దడ తగ్గించుకొని తనను ఆ పాముల నుండి రక్షించమని ప్రార్థిస్తూ సంగమం వద్దకు సమీపించాడు. ఇంతలో శ్రీగురుడు కూర్చున్న ప్రదేశం నుండి వేల కొలది దీపములు వెలుగుతున్నట్లుగా అతనికి కనిపించాయి. తీరా శ్రీగురుని వద్దకు చేరుకునేసరికి ఆ కాంతులు లేవు. నిప్పును కింద పెట్టి నిప్పును రాజేసి తల పైకెత్తి చూడగానే భయంకరమైనటువంటి ఆ పాములు 2 కూడా శ్రీగురునికి నమస్కరించి వెళ్ళిపోతున్నాయి. సాయం దేవుడు భయంతో వణికిపోతూ ఉంటే శ్రీగురుడు అతని వైపు చూచి నవ్వుతూ, నాయనా సాయం దేవా, గురుసేవ ఎంత కఠినమైనదో చూచావా? కలి ప్రభావం వల్ల ఇంద్రియ చాపల్యము, అపప్రచారములు ఎన్నో ఎక్కువవుతాయి. అయినా చలించకుండా నిశ్చలంగా గురుసేవ చేస్తే ఫలితం ఉంటుంది. గురువు దగ్గరే ఉంటూ విశ్వాసంతో సేవ చేసేటటువంటి వాడు తేలికగా అభీష్టాలను పొందుతాడు. పతివ్రత తన భర్తను సేవించినట్లుగా సత్శిష్యుడు సద్గురువును సేవించుకోవాలి. ఏకభావంతో ఆరాధించడమే ఉత్తమమైనటువంటి సాధన. మంచి శిష్యుడు గురువును విడవక నీడవలే సేవిస్తూ ఉంటాడు. గురువే పరమేశ్వరుడని, ఆయన ప్రసాదమే భోజనంగా, ఆయన ధ్యానమే జీవనంగా, ఆయన పాద జలమే గంగా తీర్థంగా సేవిస్తూ ఉంటాడు. గురువు ఎంతటి అసాధ్యమైనటువంటి పని చెప్పినా అది చేయడానికి తన ప్రాణము అయినా అర్పించడానికి సిద్ధంగా ఉంటాడు. అటువంటి వాడిని యమధర్మరాజు కూడా చూచి భయపడతాడు అని శ్రీగురుడు చెప్పారు. అప్పుడు సాయం దేవుడు, స్వామి, నేనేమీ తెలియనటువంటి మూర్ఖుణ్ణి, గురుభక్తి ఎలాంటిదో తెలియచేయండి, దాని సహాయంతో మనస్థైర్యం చిక్కించుకొని మీ చెంతనే ఉండి సేవ చేస్తాను అని చెప్పి అన్నాడు. అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్తూ ఉన్నాడు, నాయనా, పూర్వము త్వష్ట అనే ఒక 8 సంవత్సరాల బ్రాహ్మణ బాలుడు ఉండేవాడు. అతడు విద్యాభ్యాస నిమిత్తమై
ఒక మునీశ్వరుని వద్ద కుటీరములో ఉండేవాడు. ఒకనాడు గురువు యొక్క కుటీరము వర్షం వల్ల పూర్తిగా తడిచిపోయింది. అప్పుడు ఆ గురువు త్వష్టను పిలిచి, నాయనా, ఈ కుటీరము ప్రతిసారి వర్షానికి తడిసిపోతూ ఉన్నది. నాకు గాలి, వాన, అగ్ని వీటి వల్ల నశించినటువంటి కుటీరాన్ని నాకు నిర్మించి గురుదక్షిణగా సమర్పించు అని చెప్పి అన్నారు. ఇంతలో గురుపత్ని వచ్చి, నాయనా, నాకు ఎవరు నేయనిది, కుట్టనిది, రంగురంగులది, నాకు సరిపోయేది అయిన రవికను ఒకదానిని తెచ్చిపెట్టు అని చెప్పి అన్నది. ఇంతలో గురుపుత్రుడు వచ్చి, అన్నా, నాకు కాళ్లకు మట్టి అంటనివి, నీటి మీద కూడా నడిపించగలిగేవి, ఎప్పుడు సరిపోయేవి అందమైనటువంటి పాదరక్షలు కావాలి, అవి తెచ్చిపెట్టు అని చెప్పి అన్నాడు. అప్పుడే చిన్నదైనటువంటి గురుపుత్రిక బయటకు వచ్చి, అన్నయ్యా, నా చెవులకు కుండలాలు కావాలి, ఆడుకునేందుకు ఒక బొమ్మరిల్లు కావాలి, అది ఒక్క స్తంభంతో చేసినదై ఉండాలి, దంతంతో చేసినదై ఉండాలి, పగలనదిగా ఉండాలి, నా వెంట తీసుకెళ్ళడానికి వీలుగా ఉండాలి, దాన్ని నెట్టుకెళ్ళడానికి కింద చక్రాలు ఉండాలి, దాన్ని మడిచివేయటానికి వీలుగా ఉండాలి, అందులో పీట కుర్చీ ఉండాలి, ఆడుకోవటానికి అందులో వంట పాత్రలు ఉండాలి, అవి మట్టివి కావాలి, నాకు అదే వంట నేర్పాలి, అందులోని వంట ఎంతసేపైనా చల్లారకూడదు, నాకు ఇవి తెచ్చిపెట్టు అని చెప్పి అన్నది. త్వష్ట అంగీకరించి గురువు దగ్గర సెలవు తీసుకొని అవన్నీ ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తూ దిక్కుతోచక గురువునే ధ్యానిస్తూ అరణ్య మార్గం గుండా వెళుతూ ఉన్నాడు. అప్పుడు ఒక అవధూత కనిపించి త్వష్టను చూచి, నాయనా, నీవెవ్వరవు, ఇంత చిన్నవాడివి ఈ కీకారణ్యములో తిరుగుతున్నావేమి అని చెప్పి అడిగాడు. అప్పుడు త్వష్టకు ఆ మహనీయుణ్ణి చూడగానే మనస్సు శాంతించింది. ఆయనకు నమస్కరించి, స్వామి, ఈ నిర్మానుష్యమైనటువంటి కీకారణ్యములో మిమ్మల్ని చూడగానే నా పాలిట ఈశ్వరుడుగా కనిపిస్తున్నారు అని తాను సాధించవలసినటువంటి కష్టతరమైన పనులను గూర్చి చెప్పాడు. అప్పుడు అవధూత అతన్ని ఆశీర్వదించి, నాయనా, అభీష్టప్రదుడైనటువంటి లింగేశ్వరుడు కాశీలో ఉండగా మనకు భయమెందుకు, నీవు కాశీకి వెళ్ళు, విశ్వనాథుణ్ణి దర్శనం చేసుకో, పూజించుకో, ఆయన వరంతో దేవతలు కూడా మహిమలు పొందారు, కేవలము గుక్కెడు పాలు అడిగినటువంటి ఉపమన్యువుకు సాక్షాత్తు పాలసముద్రమన్నే ప్రసాదించిన దయామయుడు అని చెప్పాడు. అప్పుడు త్వష్ట, స్వామి, కాశీక్షేత్రం ఎక్కడున్నది అని చెప్పి అడిగాడు. అప్పుడు ఆ ముని, నాయనా, కాశీకి నేను తీసుకువెళ్తాను, పద, దానివల్ల నాకు కూడా విశ్వనాథుని యొక్క దర్శనం లభిస్తుంది అని తన యొక్క లీల చేత మనోవేగంతో కాశీకి తీసుకొని వెళ్ళాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః.